ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. 4 పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈరోజు ఈ ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేయడానికి 4 యువతీ యువకులు మన ముందుకు రాబోతున్నారు. ఈ దేశ భవిష్యత్తుకి యువశక్తే. సో లెట్స్ వెల్కమ్ మిస్టర్ ప్రవీణ్. ఈరోజు ఈ గేమ్ షోలో 5 లక్షలు గెలవాలి. సో ఆల్ ద బెస్ట్ ప్లీజ్. సో ప్రవీణ్, ఇప్పుడు నీతో జాయిన్ అవ్వడానికి ఇంకొకరు వస్తున్నారు. ఎవరో తెలుసా? శ్రావ్య. లెట్స్ వెల్కమ్ శ్రావ్య. హాయ్ శ్రావ్య. Very glad to meet you. సేమ్ హియర్. ఈ గేమ్ షోలో 5 లక్షలు గెలవాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. శ్రావ్య జాయిన్డ్ యూ. ఇక నెక్స్ట్ శశాంక్. Okay, all the best. God bless. Thank you. Please. Let's welcome Navita. Actually, it's very unbelievable to me. I didn't expect that I would be meeting you. I would be participating in WOW. It's really a big wow. Please, all the best. Youth power వచ్చింది. వాళ్ళ పవర్ ఏమిటో చూద్దామా? లెట్స్ స్టార్ట్. వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. ఈ గేమ్ షోలో కిక్ ఏమిటంటే, నార్మల్గా మీరు చూస్తున్న గేమ్ షోలో పార్టిసిపెంట్స్ గెలిచిన తర్వాత డబ్బులు ఇస్తారు. కానీ ఇక్కడ మేము ముందే మీకు ఇచ్చేస్తాం. 5 lakhs, 5 lakhs, 5 lakhs, 5 lakhs మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ 5 lakhsని డిఫెండ్ చేయడం కోసం మీరు ఆడతారు నాతో. ఓకే, సో లెట్స్ వెల్కమ్ శ్రద్ధ. 5 లక్షలు మీ అకౌంట్లోకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం రౌండ్స్లోకి వెళ్తాం. సో 4 పార్టిసిపెంట్స్, మీ 4 5 లక్షలు. 5 లక్షలు అక్కడ ఉంది. 5 రౌండ్లు. ఈ 5 రౌండ్లో ఫస్ట్ రౌండ్ కట్ చేస్తే, ఈ కట్ చేస్తే రౌండ్లో నేను ఒక సినిమా కథ చెప్తాను. ఈ సినిమా కథ చెప్తాను తప్ప సినిమా టైటిల్ చెప్పను. ఆ తర్వాత ఆ సినిమా నుంచి నేను 5 క్వశ్చన్లు అడుగుతాను. ఆ 5 క్వశ్చన్లకి మీరు ఆన్సర్ కరెక్ట్గా చెప్తే ఈ రౌండ్ వాల్యూ 50,000. సో లెట్స్ స్టార్ట్ ద రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే. కట్ చేస్తే హీరో కాలేజ్ స్టూడెంట్. కాలేజీలో హీరోయిన్ని ప్రేమిస్తాడు. ఇద్దరు ఎంచక్కా పెళ్లి చేసుకుని హాయిగా లైఫ్లో సెటిల్ కావాలనుకుంటారు. కట్ చేస్తే హీరో అన్నయ్య ఓ గ్యాంగ్ లీడర్. లోకల్ గొడవల్లో విలన్ అయిన ఎమ్మెల్యే హీరో అన్నయ్యని చంపేస్తాడు. కట్ చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో హీరో తన అన్నయ్య స్థానంలో గ్యాంగ్ లీడర్ కావాల్సి వస్తుంది. చివరికి గణేష్ నిమజ్జన ఊరేగింపులో విలన్ని హీరో చంపేస్తాడు. తెలిసిపోయిందా? గుడ్. టైటిల్ ఏంటి? గాయం. బట్ నేను అడిగింది క్వశ్చన్ కాదు. గాయం అనే సినిమా అని తెలుసుకున్నావు తప్ప. ఇప్పుడు క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో పాత్ర పేరేమిటి? దుర్గా. రైట్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో ప్రేయసిగా జర్నలిస్ట్ గా నటించింది ఎవరు? రేవతి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో మరదలిగా నటించింది ఎవరు? ద అదర్ హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్. రైట్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో
నిగ్గదీసి అడుగు ఆ పాటను ఆ ఫిల్ ఆఫ్ ద బ్లాంక్స్. నిగ్గదీసి అడుగు తర్వాత ఏంటి? వెరీ ఫేమస్ సాంగ్. Sorry, sir. I don't. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమా దర్శకుడు ఎవరు? Ram Gopal Verma. రైట్ ఆన్సర్. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని, మారదు లోకం మారదు కాలం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి పవర్ఫుల్ పెన్ అండ్ ఆయన యాక్ట్ చేశారు. సో వండర్ఫుల్ సాంగ్. శాస్త్రి గారు, సో 4 కరెక్ట్గా చెప్పావు. సో నవిత, యువర్ అకౌంట్ బ్యాలెన్స్ ఈజ్ 4,90,000. వెల్ ప్లేడ్. సో శ్రద్ధ నవిత దగ్గర నుంచి 10,000 తీసుకో. శశాంక్, Yes, నవిత బాగా ఆన్సర్ చేసింది, బట్ నువ్వు ఆన్సర్ చేయాలి. చేశాను. లెట్స్ ప్లే. కట్ చేస్తా. కట్ చేస్తే హీరోయిన్ తన ఫ్రెండ్స్తో పందెం కాసి ఓ లవ్ లెటర్ని రాసి ఏదో ఒక అడ్రస్కి పంపిస్తుంది. ఆ లవ్ లెటర్ ఎక్కడెక్కడో తిరిగి చివరికి హీరోకి చేరుతుంది. కట్ చేస్తే హీరోయిన్ హీరో ఉండే ఇంటికే, ఆ ఇంటికి ఎదురింట్లోకి వస్తుంది. హీరోకి హీరోయిన్ అంటే ఇష్టం ఏర్పడుతుంది. కానీ హీరో మాత్రం లవ్ లెటర్ రాసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. కట్ చేస్తే చివరికి ఎలాగైతేనే తనకు లవ్ లెటర్ రాసిన అమ్మాయి హీరోయిన్ అని ఆ హీరోకి తెలుస్తుంది. శుభం. నీకు తెలిసిపోయిందా? నీకు తెలిసింది. స్టోరీలోనే ఉంది కొంచెం. ఓ అబ్బో, మీతో జాగ్రత్తగా ఉండాలి, అన్ని సినిమాలు చెప్పేస్తున్నారు మీరు. నీకు తెలిసిందా? కొంచెం. ఓకే, కొంచెం. ఓకే, ట్రై చేద్దాం. ఎస్. క్వశ్చన్ నెంబర్ 1. కొంచెం అయితే కష్టమేమో చూద్దాం. ఈ సినిమాకు ఆధారమైన నవలా రచయిత్రి ఎవరు? సులోచన రాణి. గుడ్, అట్లీస్ట్ యు నో దట్ దేర్ ఇస్ అ రైటర్ కాల్డ్ సులోచన ఎద్దనపూడి రాణి. సులోచన. బట్ కాదు. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? కోట శ్రీనివాసరావు. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ ఏది? ఉషా కిరణ్ మూవీస్. రైట్. ఈ సినిమాలో క్వశ్చన్ నెంబర్ 4. హీరోయిన్ గా నటించింది ఎవరు? సీత. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. మనసా తుల్లి పడకే. మనసా తుల్లి పడకే నానా మార్గం నీ. సారీ, సార్. ఎన్నో క్లూలు ఇచ్చాం. సారీ. ఈ సినిమాకు ఆధారమైన నవలా రచయిత్రి పొత్తూరు విజయలక్ష్మి. ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది సుత్తి వీరభద్రరావు. ఈ సినిమా నిర్మించిన నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది పూర్ణిమ, ముదమందారం పూర్ణిమ. ఈ సినిమాలో మనసా నువ్వుపాడు. మనసా త్రుల్లి పడకే అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావో లేదో, ఆ శుభ గడియా వచ్చేను రాను, తొందర పడితే అలుసే మనసా. ఓకే, సో ఒక ఆన్సర్ చెప్పి 10,000 నువ్వు హోల్డ్ చేసి 40,000 నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశావు. శశాంక్ దగ్గర నుంచి 40,000 తీసుకో. శశాంక్, ఇప్పుడు నీ దగ్గర నీ అకౌంట్లో 4,60,60,000. వెల్ ట్రై. శ్రవ్య రెడీయా? రెడీ సార్. రెడీ ఫర్ కట్ చేస్తే. హీరో లైఫ్ని ఎంజాయ్ చేసే ఎన్ఆర్ఐ బంధువుల అమ్మాయి పెళ్లికి ఇండియాకి వస్తాడు. కట్ చేస్తే ఆ పెళ్లిలో హీరోయిన్ని చూస్తాడు. పల్లెటూరి హీరోయిన్లోని అమాయకత్వం, స్వచ్ఛత హీరోకి బాగా నచ్చుతాయి. హీరోయిన్పై హీరో చూపిస్తున్న ఇంట్రెస్ట్ చూసి బంధువులు హీరోయిన్పై నిందలు వేస్తారు. కట్ చేస్తే హీరోయిన్ వెతుక్కుంటూ హీరో వస్తాడు. హీరోయిన్ అన్నయ్య హీరోని వ్యవసాయం చేసి తనకన్నా ఎక్కువ పంట పండించమని సవాల్ విసురుతాడు. హీరో ఆ సవాల్లో గెలిచి హీరోయిన్పై తన ప్రేమను రుజువు చేసుకుంటాడు.
ఓకే రెడీ రెడీ సార్. క్వశ్చన్ నెంబర్ 1 సినిమా పేరు తెలిసిపోతుందిలే క్వశ్చన్సే కష్టం ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది ఎవరు వేద. రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 2 ఈ సినిమాలో శ్రీహరి పాత్ర పేరేమిటి పాస్. క్వశ్చన్ నెంబర్ 3 ఈ సినిమాలో హీరో తల్లి ఎవరు ఆ. రేఖ. క్వశ్చన్ నెంబర్ 4 ఈ సినిమాలోని సంథింగ్ సంథింగ్ పాటను ఎవరు పాడారు సంథింగ్ సంథింగ్ సిద్ధార్థ్. సారీ సరే క్వశ్చన్ నెంబర్ 5 ఈ సినిమాలోని చంద్రుల్లో ఉన్న కుందేలు ఆ పాటను పాడు చంద్రుల్లో ఉండే కుందేలు దిగి వచ్చిందా, దిగి వచ్చి నీలా మారిందా ఆహా. తందాని. ఓకే సో వేద కరెక్ట్ గా చెప్పావు శివరామకృష్ణ చెప్పలేకపోయావు గీత చెప్పలేకపోయావు టిప్పు చెప్పలేకపోయావు పాట పాడేశావు సో 2 కరెక్ట్ గా చెప్పి 20,000 నీ అకౌంట్లో సేవ్ చేసుకుని 30,000 మీకు ఇచ్చి. మా అకౌంట్కి ఇచ్చేస్తున్నావు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు సో 4,70,000 ఇస్ యువర్ బ్యాలెన్స్ శ్రద్ధ 30,000 శ్రావ్య దగ్గర తీసుకుంది ప్రవీణ్ సార్ రెడీయా రెడీ కట్ చేస్తే హీరోకి చిన్నప్పటి నుంచి ఫైటింగ్ గొడవలు అంటే చాలా ఇష్టం అందరూ డాక్టర్స్ ఇంజనీర్స్ కావాలనుకుంటే హీరో మాత్రం గూండా కావాలనుకుంటాడు దానికోసం విలన్ గ్యాంగ్ లో ఒకటిగా చేరతాడు కట్ చేస్తే హీరోకి హీరోయిన్ పరిచయం అవుతుంది హీరోయిన్ హీరోను భూమి వివాదం సెటిల్ చేయమని చెప్తుంది భూమి వివాదం సెటిల్ చేయమని చెప్తుంది ఇక్కడ హీరోకి విలన్ కి మధ్య వార్ మొదలవుతుంది కట్ చేస్తే హీరో చిన్న తమ్ముడిని విలన్ గ్యాంగ్ చంపేస్తారు హీరో ప్రతీకారం తీర్చుకుని హింసతో ఏమీ సాధించలేమని తెలుసుకుని నార్మల్ లైఫ్కి వచ్చేస్తాడు తెలిసిపోయింది ఏ సినిమా అది జగడం జగడం ఎస్ రైట్ ఇప్పుడు క్వశ్చన్స్ టైటిల్ పట్టేయచ్చులే క్వశ్చన్ నెంబర్ 1 ఈ సినిమాలో సుబ్బలక్ష్మిగా నటించింది ఎవరు జగడం జగడం ఈషా ఇషా ఈషా ఆ? ఈషా ఓకే రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 2 ఈ సినిమాలో లడ్డూగా నటించిన నిజ జీవిత దర్శకుడు ఎవరు సుకుమార్ సారీ క్వశ్చన్ నెంబర్ 3 ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ అయిన బ్రెజిలియన్ సినిమా ఏది దర్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ ఫిల్మ్ ఏ బ్రెజిలియన్ ఫిల్మ్ గ్యాంగ్ వార్ సారీ క్వశ్చన్ నెంబర్ 4 ఈ సినిమాలో ప్రదీప్ రావత్ పేరేమిటి ఓకే క్వశ్చన్ నెంబర్ 5 ఈ సినిమాలోని 36 24 36 ఆ పాటను పాడు 36 24 36 నా వయసుకు అంతే సార్ రాదు పాడాలి మరి. పాట విన్నా కానీ రాదు సార్ పాడాలి నీకు వచ్చా పాడండి 34 26 34 ఇవి కొలతలు కాదు కోనసీమ ఫోన్ నెంబరు 1 కాదు 2 కాదు 37 ఇవి కొలతలు కాదు ఓ రబ్బీనా. కోరమీన ఎంఆర్పి ధరలు. సో అది పాట నువ్వు పాడలేదు సో నువ్వు శశాంక్ మిస్ అయిపోయారు పాటల్లో ఓకే ఇషా సహాని ఇస్ ద రైట్ ఆన్సర్ దర్శకుడు లడ్డూగా నటించిన నిజజీవి దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ అయిన బ్రెజిలియన్ సినిమా సిటీ ఆఫ్ గాడ్ ఈ సినిమాలో ప్రదీప్ రావత్ పేరు మాణిక్యం సాంగ్ నువ్వు విన్నావు అది కొలతలు కావు రబ్బీ నా ఫోన్ నెంబరు అని సో ఒక ఆన్సర్ కరెక్ట్గా చెప్పి సో 10,000 నీ అకౌంట్లో 40,000 మా అకౌంట్లో ట్రాన్స్ఫర్ సో శ్రద్ధ 40,000 ఫ్రమ్ ప్రవీణ్ ప్లీజ్ సో ఇప్పుడు నీ అకౌంట్లో 4,60,000 సో ఫస్ట్ రౌండ్ కట్ చేస్తే అయిపోయింది ఈ రౌండ్లో ద విన్నర్ నవిత సో రెడీ ఫర్ ద సెకండ్ రౌండ్ Ready. ఈ సెకండ్ రౌండ్ ఒళ్ళంతా థ్రిల్ ఇంత
సో ఈ ఒళ్ళంతా థ్రిల్ ఇంత రౌండ్లో చూసారా? ఈ రౌండ్లోకి మీరు ఇక్కడికి వస్తారు ఒక్కొక్కరు. ఇక్కడికి వచ్చిన తర్వాత ద గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ కనిపిస్తున్నాయా? సో గ్రీన్ కలర్ 100 రూపాయలు, రెడ్ కలర్ 500, ఎల్లో 1000. ఇది 1,00,000 రూపాయలు. మీరు 1,00,000 రూపాయలు పట్టుకోగలిగితే 1,00,000 రూపాయలు సేఫ్గా మీ అకౌంట్లో ఉంటుంది. మీరు ఎంత పట్టుకోలేదో అది నా అకౌంట్లోకి వచ్చేస్తుంది లేకపోతే. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్ ఇంత. నవిత రెడీయా? Ready, sir. ప్లీజ్. వెల్ ప్లేడ్. Thank you, sir. ఎలా ఉంది ఫీల్? చాలా బాగుంది సార్. ఇట్స్ వెరీ న్యూ యాక్చువల్లీ. థ్రిల్లింగ్గా ఉందా? చాలా థ్రిల్లింగ్ ఉంది. నువ్వు బాగానే పట్టుకున్నావు. 60 గ్రీన్ అంటే 6,000, 15 రెడ్ అంటే 7,500, 5 ఎల్లో అంటే 5,000. మొత్తం నువ్వు పట్టుకున్నది 18,500. గుడ్. బట్ ఇది 1,00,000 రూపాయల గేమ్. సో 1,00,000 రూపాయల్లో 18,500 నీ అకౌంట్లో, బ్యాలెన్స్ 81,500 మా అకౌంట్లో. సో నీ అకౌంట్లో ఇప్పుడు 4,08,500. సో ఆ బ్యాలెన్స్ ఆ 81,500ని ఇప్పుడు మా శ్రద్ధ రెడీయా? రెడీ సార్. ఫస్ట్ రౌండ్లో పోయింది, ఇప్పుడు సంపాదించుకుంటాం. అంతేనా? Yes. సెకండ్ రౌండ్లో వదలవు. వెల్ డన్ సార్. ఓకే, వెల్కమ్ టు శశాంక్. నవితాకి ఈక్వల్గా 60 గ్రీన్ పట్టుకున్నావు, ఓకే 6,000. అండ్ నవిత కంటే నువ్వు రెడ్ తక్కువ పట్టుకున్నావు, ఓన్లీ 8, సో 4,000. అండ్ ఎల్లో కూడా నవిత ఎక్కువ పట్టుకుంది. సో తను 5 పట్టుకుంటే నువ్వు 4 పట్టుకున్నావు. సో టోటల్గా 14,000. సో 14,000 నీ అకౌంట్లో, 86,000 మా అకౌంట్లో. శ్రద్ధ ప్లీజ్. సో ఇప్పుడు నీ అకౌంట్లో 3,74,000. శ్రవ్య రెడీయా? ప్లీజ్. థ్రిల్ థ్రిల్లింగ్గా ఉంది. రెడ్ నువ్వు శశాంక్ ఈక్వల్గా పట్టుకున్నావు, ఎల్లో మాత్రం ఇద్దరు కంటే ఎక్కువ పట్టుకున్నావు. మరి గ్రీన్ ఏమో ఎక్కువ ఉన్నాయంటున్నావు నువ్వు. గ్రీన్ యాక్చువల్గా నువ్వు 48 పట్టుకున్నావు, అంటే 4,800. అండ్ రెడ్ 8 పట్టుకున్నావు, 4,000. అండ్ ఎల్లో 8 పట్టుకున్నావు, 8,000.
టోటల్గా 16,800. 83,200 మా అకౌంట్లోకి. శ్రద్ధ ప్లీజ్. ఇప్పుడు నీ అకౌంట్లో 3,86,800. వెల్ ప్లే. ప్రవీణ్ సార్ రెడీయా? రెడీ సార్. ఓకే. నువ్వు 49 గ్రీన్ అంటే 4,900, 12 రెడ్ అంటే 6,000, 3 ఎల్లో అంటే 3,000. టోటల్గా నువ్వు పట్టుకున్న అమౌంట్ 13,900. 86,100 మా అకౌంట్లోకి వచ్చేస్తుంది. నీ అకౌంట్లో 3,73,900. ఓకే. ఈ రౌండ్ నెంబర్ 2 ఒళ్ళంతా త్రిల్లింత అయిన తర్వాత స్టిల్ నవిత ఈజ్ లీడింగ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్నాం. ఈ రౌండ్ పేరేంటో తెలుసా? లక 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 లక. ఇది 1.5 lakh, 1,50,000. అంటే నేను 6 క్వశ్చన్స్ అడుగుతాను. నువ్వు 6 కరెక్ట్గా చెప్తే 1.5 lakh నీ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. లేకపోతే ఈ 4,08,500 నుంచి ఒక్కొక్క ప్రశ్నకి నువ్వు సమాధానం కరెక్ట్గా చెప్పకపోతే 25,000గా నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే ఆన్సర్ తెలియకపోతే పాస్. అందరికి అర్థమైందా? సో రెడీ? సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లకలో ఫస్ట్ క్వశ్చన్. వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి ఇది ఏ దర్శకుడి పూర్తి పేరు? క్వశ్చన్ నెంబర్ 2. బందర్ ఏ నది ఒడ్డున ఉన్నది? పాస్. క్వశ్చన్ నెంబర్ 3. చేతి గోళ్లు కాలి గోళ్లు ఏవి వేగంగా పెరుగుతాయి? చేతి గోల్డ్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. భారత జాతీయ చిహ్నంలో మొత్తం ఎన్ని జంతువులు బొమ్మలుంటాయి? 26. భారత జాతీయ చిహ్నంలో మొత్తం ఎన్ని జంతువుల బొమ్మలుంటాయి? జాతీయ చిహ్నం. సో ఆన్సర్ చెప్పావు కదా? రాంగ్. సార్ నా క్వశ్చన్ అర్థం కాలేదు. అర్థం కాలేదా? భారత జాతీయ చిహ్నంలో మొత్తం ఎన్ని జంతువుల బొమ్మలుంటాయి? కెన్ యూ టెల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ వన్స్ ప్లీజ్? నేషనల్ ఇన్సైనియా అనే దాంట్లో ఎన్ని జంతువులు ఉంటాయి? 3 సింహాలు సార్. అంటే వెనక్కి కూడా ఒకటి ఉంటుంది, కనపడదు. అది 4వ సింహం. నేను బుల్ అండ్ హార్స్. సింహం, గుర్రం, ఎద్దు. క్వశ్చన్ అర్థం అవ్వలేదు సార్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 5. మనిషి మరణించినప్పుడు పని చేయడం ఆగిపోయే మొదటి జ్ఞానేంద్రియం ఏది? హార్ట్. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. 2008 నంది అవార్డుల్లో ద్వితీయ ఉత్తమ చిత్రం ఏది? కొత్త బంగారు లోకం. సారీ, టైమ్ ఈజ్ ఓవర్. సో వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి ఇది ఏ దర్శకుడి పూర్తి పేరు? అంటే జంధ్యాల, ద గ్రేట్ డైరెక్టర్. బందర్ ఏ నది ఒడ్డున ఉన్నది? కృష్ణ. చేతిగోళ్లు కాలిగోళ్లు యు గేవ్ రైట్ ఆన్సర్. చేతిగోళ్లు. భారత జాతీయ చిహ్నంలో మొత్తం ఎన్ని జంతువులు? నేషనల్ ఇన్సైనియా, సింహం, గుర్రం, ఎద్దు. రైట్ ఆన్సర్. మనిషి మరణించినప్పుడు పనిచేయడం ఆగిపోయే మొదటి జ్ఞానేంద్రియం చెవి. ఐ థాట్ 2008 నంది అవార్డులో ద్వితీయ ఉత్తమ చిత్రం వినాయకుడు. ఓకే. సో 1, 2 ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పారు. సో 50,000 హోల్డ్ చేసుకున్నావు. 1,00,000 రూపాయలు మాకు ఇచ్చేసావు. నీ అకౌంట్లో ఇప్పుడు
3,08,500. గుడ్. శ్రద్ధ ప్లీజ్. ₹1,00,000 ఫ్రమ్ నవిత. శశాంక్ రెడీయా? రెడీ సార్. క్వశ్చన్ నెంబర్ 1. హీరో విక్రమ్ అసలు పేరేమిటి? చియాన్ మీకు జియాన్ ఆయన బిరుదు, ఆయన సినిమా పేరు. ఓకే, సారీ. క్వశ్చన్ నెంబర్ 2. కోహినూర్ వజ్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడి గనుల నుండి తీశారు? పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 3. ఏ నగరాన్ని బిగ్ యాపిల్ అని పిలుస్తారు? బెంగళూరు. క్వశ్చన్ నెంబర్ 4. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలను నిర్వహిస్తున్న సంస్థ ఏది? బీసీసీఐ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. తలభాగం తెగిపోయినప్పటికీ మరణించని జీవం ఏది? Lizard. కట్ అయిపోయినా లిజర్డ్. లిజర్డ్. బల్లి. సారీ. కృష్ణ. క్వశ్చన్ నెంబర్ 6. కృష్ణం రాజుల్లో సినిమా కెరీర్ పరంగా సీనియర్ ఎవరు? హూ ఇస్ ద సీనియర్ బిట్వీన్ కృష్ణ అండ్ కృష్ణం రాజు? కృష్ణరాజు. పొడుగ్గా ఉంటాడా? కృష్ణ. అయిపోయింది. కృష్ణరాజు కృష్ణ. ఆ? కృష్ణ. అంటే ఉన్నవే 2. కృష్ణరాజు. అదే ఇంకా సారీ. ఓకే. హీరో విక్రమ్ అసలు పేరు జాన్ కెన్నడీ. కోహినూర్ వజ్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి గనుల నుండి? గోల్కొండ. ఏ నగరాన్ని బిగ్ యాపిల్? న్యూయార్క్. బిగ్ యాపిల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఓకే బీసీసీఐ. తలభాగం తెగిపోయినప్పటికీ మరణించని జీవి బొద్దింక, కాక్రోచ్. కృష్ణరాజుల్లో సినిమా కెరీర్ పరంగా సీనియర్ కృష్ణ. ఈ స్టార్టెడ్ ఇన్ 1965. ఓకే, ఒకదాని కరెక్ట్ గా ఆన్సర్ చెప్పి 25,000 హోల్డ్ చేసుకుని 1,25,000 మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. శ్రద్ధ 1,25,000. ఇప్పుడు నీ అకౌంట్ లో 2,49,000. శ్రావ్య సార్ రెడీ? రెడీ సార్. క్వశ్చన్ నెంబర్ 1. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన తొలి తెలుగు సినిమా ఏది? ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన తొలి తెలుగు సినిమా ఏది? రోజా. సారీ, రోజా ఇస్ అ తమిళ్ ఫిల్మ్. క్వశ్చన్ నెంబర్ 2. క్రికెట్ ఆటలో ఎక్స్ట్రా బాల్, ఎక్స్ట్రా రన్ ఎన్ని సందర్భాల్లో ఇస్తారు? నో ఐడియా? సారీ. క్వశ్చన్ నెంబర్ 3. రెండవ ప్రపంచ యుద్ధంలో బాంబులను వేయడానికి అమెరికా ఏ జీవులకు శిక్షణ ఇచ్చింది? మంకీ. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. ఇండియన్ ఇంక్ ను ఏ దేశం వారు కనుక్కున్నారు? క్వశ్చన్ నెంబర్ 5. ఆక్టోపస్ కి ఎన్ని గుండెలు ఉంటాయి? 12. సారీ, ఇది చెప్పేస్తావేమో. ఇలియానా స్కూల్ టీచర్ గా నటించిన సినిమా ఏది? ఖతర్నాక్. ఆహా, సూపర్. ఓకే. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన తొలి తెలుగు సినిమా సూపర్ పోలీస్. క్రికెట్ ఆటలో ఎక్స్ట్రా బాల్, ఎక్స్ట్రా రన్ ఎన్ని సందర్భాల్లో ఇస్తారు? 2. నో బాల్ అండ్ వైట్ బాల్. రెండవ ప్రపంచ యుద్ధంలో బాంబులను వేయడానికి అమెరికా ఏ జీవులకు? గబ్బిలాలు. ఇండియన్ ఇంక్ ను చైనా వాళ్ళు. ఆక్టోపస్ 3. ఇలియానా ఖతర్నాక్. సో ఒక ఆన్సర్ కరెక్ట్ గా చెప్పి 25,000 హోల్డ్ చేసి 1,25,000 మా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసావు శ్రావ్య. థ్యాంక్ యూ. సో శ్రావ్య, ఇప్పుడు నీ అకౌంట్ లో 2,61,800. నవిత, యు ఆర్ స్టిల్ సేఫ్, బట్ చూడాలి. ప్రవీణ్ రెడీ? రెడీ సార్. క్వశ్చన్ నెంబర్ 1. స్వీట్స్ ను, తీపిదనాన్ని టేస్ట్ చేయలేని జంతువు ఏది? డాగా. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. దాసరి నారాయణరావు, చిరంజీవి తండ్రి కొడుకులుగా నటించిన సినిమా ఏది? స్టేట్ రౌడీ. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. చైనా జాతీయ పతాకంలో మొత్తం ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? 3. సారీ. క్వశ్చన్ నెంబర్ 4.
మహాభారతంలోని స్త్రీ పర్వంలో ప్రధాన పాత్ర ఎవరు? ద్రౌపది. సారీ. క్వశ్చన్ నెంబర్ 5. మనిషిలో ఏ కార్యం వల్ల సెకండ్ కాలం గుండె స్పందించడం ఆగిపోతుంది? మనిషిలో ఏ కార్యం వల్ల ఒక 1 సెకండ్ గుండె స్పందించడం సిగరెట్ ఆగిపోతుంది? తాగడం. ఆ? సిగరెట్ తాగడం. కాదు. క్వశ్చన్ నెంబర్ 6. భాగ్యలక్ష్మి బంపట్రా సినిమాకి హిందీ ఒరిజినల్ సినిమా ఏది? పేరా ఫేరీ. పేరా ఫేరియా. గోవిందా గోవిందా. 6 చెప్పలేదా? స్వీట్స్ని తీపితనాన్ని టేస్ట్ చేయలేని జంతువు పిల్లి. దాసనారాయణరావు చిరంజీవి తండ్రి కొడుకులుగా నటించిన సినిమా హిట్లర్. చైనా జాతీయ పతాకంలో మొత్తం ఎన్ని నక్షత్రాలుంటాయి? 5. 4 చిన్నవి, 1 పెద్దది. మహాభారతంలోని స్త్రీ పర్వంలో ప్రధాన పాత్ర గాంధారి. మనిషిలో ఏ కార్యం వల్ల సెకండ్ కాలం గుండెం స్పందించడం ఆగిపోతుంది? తుమ్మటం వల్ల. భాగ్యలక్ష్మి బంపట్రా సినిమా హిందీ ఒరిజినల్ మాలా మాల్ వీక్లీ. సో 6 నువ్వు రాంగ్ చెప్పి 1.5 lakh మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. సో శ్రద్ధ 1.5 lakh ఫ్రమ్ ప్రవీణ్ ప్లీజ్. ఇప్పుడు ఎక్కడ మీరు నువ్వే కాలేజు? సిఎంఆర్. సిఎంఆర్. కిడ్స్. కిడ్స్ రిజ్యోతి అయిపోయింది సార్, బీటెక్ అయిపోయింది. అయిపోయింది. Aurora PG College, ఎక్కడది? Ramantapur. రామాంతపూర్. కాలేజీలో ఓన్లీ చదువులేనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి? Singing, dancing, Rangoli, Mehendi, and sports, everything. సింగింగ్ గ్రూప్ డిస్కషన్స్. మీరు బ్రదర్ ప్రవీణ్? నేను టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్ ఆడుతుంటాను. బాగా ఆడతావు ఫుట్బాల్? ఆడతా. ఓ నీ బెస్ట్ మూమెంట్ కూడా ఏదో రాసినట్టున్నావు. ద ఫస్ట్ గోల్ యూ స్కోర్డ్ ఫర్ యువర్ కాలేజ్ అండ్ దెన్ ద బ్యాడ్ మూమెంట్ వాజ్ లైక్ యూ లూజింగ్ దట్ మ్యాచ్. అదే మ్యాచ్ ఓడిపోయాం. ఎందుకు ఓడిపోయారు? రెఫరీ. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు, ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు వ్యూవర్స్కి ఏం చెప్పానో మీరు విన్నారా? ఇండియా మీ చేతుల్లో ఉంది అని చెప్పాను. మీరు యువశక్తి అని చెప్పాను. ఈ యువశక్తి ఎందుకు రిలాక్స్ అవుతోంది? నాకు మీరు కూడా రిలాక్స్డ్గా కనిపిస్తున్నారు. దెర్ ఇస్ నో కాన్సన్ట్రేషన్. నువ్వు పాట పాడానన్నావు, మధ్యలో పాటలు మర్చిపోయావు. నువ్వు గోల్ వేసానన్నావు, మ్యాచ్ ఓడిపోయారు. ఎందుకు వై ఇండియా ఇస్ బికమింగ్ లైక్ దిస్ అన్నది నాకు అప్పుడప్పుడు నేను కూడా ఆలోచిస్తున్నాను. బికాస్ మీరు యూఆర్ నాట్ రిప్రజెంటింగ్ యూ ఆర్ రిప్రజెంటింగ్ ద యూత్. మీరే రేపు ఫ్యూచర్ ఆఫ్ ఇండియా మీరే. సో మీరందరూ కొంచెం వాట్ ఐ ఫీల్ ఈస్ చల్తికి నామ్ గాడిలాగా అయిపోతుంది లైఫ్. మీరే రేపు దేశానికి శక్తి. మీరు డల్గా ఉంటే ఎలాగా? మీ వాయిస్లోనే ఒక పవర్ ఉండాలి. సినిమా కూడా ఇస్ నథింగ్ బట్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ. సినిమాలో చాలామంది ఏదో డబ్బులు ఈజీగా సంపాదించట్లేదు, చాలామంది కష్టపడి సంపాదిస్తున్నారు. ఎస్, టాలెంట్తో పాటు లక్కు కలిసి రావాలి, అన్నీ కలిసి రావాలి. అంటే నేను ఈరోజు యాంకర్ స్థానంలో మాట్లాడచ్చు, బట్ నేను ఒక సిటిజన్గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఈరోజు సినిమా క్వశ్చన్స్ అలాంటివి చాలా ఈజీగా చెప్తున్నారు తప్ప జనరల్ నాలెడ్జ్కి వచ్చేటప్పటికి ఫెయిల్ అవుతున్నారు. ఫన్ కోసం ఆడుతున్నారు మీరు. ఐ రెస్పెక్ట్ ఆల్ దట్, బట్ స్టిల్ ఎక్కడో ఒక చోట కొంచెం నేను ఎమోషనల్. ఆ క్యారెక్టర్ ఎంత నేను అన్ని పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటాను. నేను ఏమన్నా మాట్లాడొచ్చు సార్? కొద్దిగా మాట్లాడాలి. ఇప్పుడు మొత్తం యూత్ పైన అంటున్నారు కదా సార్. ఇప్పుడు ఏదో సినిమాల్లో చూపెట్టారనో అది చూపెట్టారనో మేమేం చేయట్లేదు. నిజంగా బయట డెవలప్డ్ కంట్రీస్కి అండర్ మన డెవలపింగ్ కంట్రీ ఇండియాకి చాలా తేడా ఉంది కదా సార్. బికాజ్ ఒక ఐడియా బయటికి రావాలంటే దానికి చాలా రాజకీయాలు జరుగుతున్నాయి, చాలా రావాలి కదా. దట్స్ వేర్ వి సే మన పక్కవాడి మీద నెట్టేస్తాం. రాజకీయ నాయకుడు ఇస్ నథింగ్ బట్ వి. ఈరోజు నిజంగా ఇండియాలో చెప్పమని అందరూ వెళ్ళి ఓటేస్తున్నారా? ఎందుకు అప్పర్ మిడిల్ క్లాస్ ఓటు వేయడానికి రావట్లేదు? నేనైతే పక్కా ష్యూరిటీ ఇస్తున్నా సార్, యూత్ మొత్తం ఓటేస్తుంది సార్. పీపుల్ ఇండియా ఇస్ బై ద. ఇప్పుడు నేను అనేది బుక్ లో ఉంది, అన్నిట్లో ఉంది. ఐ అగ్రీ విత్ యూ. బట్ మనకున్న ప్రాబ్లం ఏంటంటే అది లేదు ఇది లేదు, సిస్టమ్ చెడిపోయింది, మనం పాడైపోయాం, మన సిస్టంలో ఇదైపోయింది అనుకుంటున్నాం. అలా వద్దంటున్నాను. ఆ థాట్ తీసేయండి. యు ఆర్ ద పవర్. అందుకే కదా సార్ ఇప్పుడు చూసాం అతను ఏం యుఎస్ వెళ్ళాలని. ఎందుకు సార్ ఇండియాలోనే చేయొచ్చు కదా సార్? వాళ్ళే పోమంటున్నారు. బికాస్ ఇండియాలో అంత వాల్యూ లేదు, అక్కడ అంత వాల్యూ ఉంది. అక్కడ బయటకు వస్తాడు అనుకుంటున్నా వాల్యూ లేదని. ఇక్కడ గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాట్ ఈస్ జిఎంఆర్ టుడే? ఎక్కడో నార్మల్ గా స్టార్ట్ అయిన జిఎంఆర్ మన తెలుగు వాడు ఎక్కడున్నాడు? వాట్ ఈస్ రిలయన్స్ కూడా అంతే కదా సార్. అందరూ అదే అంటున్నాను. సో మనం పక్క వాళ్ళ మీద నెట్టడం పక్కన పెడదాం. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఇట్స్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్. ఎందుకంటే వీఆర్ ఎంజాయింగ్ దిస్ షో.
ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి వెళ్తే మీరు మొత్తం మర్చిపోతారు ఇవన్నీ. నేననేది ఏంటంటే వి ఆల్ షుడ్ బి టుగెదర్ అండ్ ప్రే ఫర్ ఎ ఫ్యూచర్ ఇండియా అండ్ ఫైట్ ఫర్ ద ఫ్యూచర్ ఇండియా. ఓకే, Sure. సార్ సో భారత్ మాతాకి జై. బజర్ రౌండ్, బంపర్ ఆఫర్ రౌండ్. ఇందులో కానీ నువ్వు 5 ప్రశ్నలకి 5 కరెక్ట్గా సమాధానం చెప్తే ₹1,00,000 గెలవచ్చు. ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. నువ్వు తప్పు చెప్తే 20,000 నా అకౌంట్లోకి వచ్చేస్తుంది. మీరు రైట్ చెప్తే పక్క వాళ్ళ దగ్గర నుంచి 20,000 కొట్టేయచ్చు. రౌండ్ నెంబర్ 5 కొడితే కొట్టాలరా. క్వశ్చన్ నెంబర్ 1. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం అందించిన నాగార్జున చిత్రాల్లో ఒకటి మజ్ను, రెండోది ఏది? తెలుసా? చెప్పు. నేటి సిద్ధార్థ. ఆ? నేటి సిద్ధార్థ. రైట్ ఆన్సర్. సో నువ్వు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్పి 20,000 బోనస్ నీకు. ఇప్పుడు ఆ 20,000 ఎవరి దగ్గర నుంచి తీసుకుంటావు? నవిత. అంతేనా? హైయెస్ట్లో ఉందని. సో నవిత దగ్గర నుంచి 20,000 ప్రవీణ్ అకౌంట్లోకి. ప్రవీణ్, ఇప్పుడు నీ అకౌంట్లో 43,900. నవిత, స్టిల్ యు ఆర్ లీడింగ్, బట్ యూ షుడ్ బి కేర్ఫుల్. క్వశ్చన్ నెంబర్ 2. 1953లో 1953లో ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత అక్కడ ఏ పతాకాన్ని మొదటగా ఆవిష్కరించారు? వాట్ వాజ్ ద ఫ్లాగ్ విచ్ వాజ్ ప్లేస్డ్ దేర్? ఎవరికి ఐడియా లేదు. ఐక్యరాజ్య సమితి పతాకం. క్వశ్చన్ నెంబర్ 3. నీటి జాడను ఏనుగులు ఎన్ని కిలోమీటర్ల ముందు నుంచే పసిగట్టగలుగుతాయి? అంత సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఎవరు ఆన్సర్ చెప్పకుండా, ఎవరు అమౌంట్ వాళ్ళు హోల్డ్ చేసుకుంటూ ఎక్కడో లాస్ట్లో కొడతారు. ఓకే, 3 కిలోమీటర్లు. క్వశ్చన్ నెంబర్ 4. చెస్ ఆటలో గెలవడానికి వేయాల్సిన అతి తక్కువ ఎత్తులు ఎన్ని? మళ్ళీ ప్రవీణ్, ఎన్ని? 2 ఎత్తులు. 2. ఎలాగా? డైరెక్ట్ సార్, హార్స్ జరిపి కింగ్తో చెక్మేట్ పెట్టవచ్చు. కరెక్ట్. అమ్మో, నువ్వు మామూలుడు కాదయ్యా. మళ్ళీ ఎవరి దగ్గర నుంచి? నవిత. నవితానే. నవిత, ఐఎమ్ సారీ. సో 20,000 from Navita's account to Praveen account. The best part of this show right now, this game is ఈ లాస్ట్ క్వశ్చన్తో, ఈ చెప్పే ఆన్సర్తో మీ నలుగురిలో ఎవరైనా గెలవచ్చు. ఓకే, రెడీ? సిమెంట్ కాంక్రీట్ కన్నా బలమైన ఎముక భాగం మనిషి దేహంలో ఏది? శశాంక్. I mean, it's near the thigh. తెలుగులో ఏమంటారు? Toda bhagam. రైట్. ఇప్పుడు 20,000 ఎవరి దగ్గర తీసుకోబోతున్నావు? నవితే, ఎలా ఉంది ఫీల్? Great. నవిత, Suspense thriller movie la undi. 48,500 20,000 ఇచ్చి, షావియా నువ్వు 61,800 అలాగే ఉన్నావు. ప్రవీణ్, నువ్వే ఒక విధంగా కారకుడు నవిత ఓడిపోవడానికి. సో 2 క్వశ్చన్స్ చెప్పి లాస్ట్ క్వశ్చన్ కూడా చెప్పుడు నువ్వు గెలిచేవాడివి. 63,900. బట్ శశాంక్, వెల్ డన్, Thank you. యు ఆర్ ద విన్నర్. ఎంజాయ్ చేశారా? మా అందరికీ కిక్ ఇచ్చింది కదా? మీకు కిక్ ఇచ్చుంటుంది. రిలాక్స్ అవ్వండి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్. గుడ్ నైట్. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో.